హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మధు. వెల్కమ్ టు మీ మధు కిరణ్ ఛానల్. ఈరోజు కిరణ్ బర్త్డే అండి. సో డేని కొంచెం స్పెషల్గా స్పెండ్ చేద్దాము అని అవుటింగ్ ప్లాన్ చేశాము. సో ఈరోజు ఏ ప్లేసెస్ చూసాము, ఏం చేసాము మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఫస్ట్ మేము O2 షాపింగ్ మాల్కి వచ్చాము. O2 షాపింగ్ మాల్ అనేది లండన్లో ఒక బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడికి ట్యూబ్ సర్వీసెస్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. షాపింగ్ మాల్ రీచ్ అవ్వగానే ఎంట్రన్స్లో చాలామంది పిల్లలు కనిపించారు. జితిన్ అయితే ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ మధ్యలో దూరేసి ఆడుకుందామని ట్రై చేశాడు. సో మేము ఏంటా అని జస్ట్ ఎంక్వైరీ చేసాము. అక్కడ ఒక ఈవెంట్ జరగబోతోందంట. O2లో ఒక పెద్ద ఆడిటోరియం ఉంటుందండి. అక్కడ 8,000 పీపుల్ దాకా గ్యాదర్ అవుతున్నారు ఈరోజు. ఆల్ కిడ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్. సో ఏదో సింగింగ్ పర్ఫార్మెన్స్ అంట, టాలెంట్ హంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. మేమైతే మాల్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగేసి మా ప్లాన్లో ఉన్న ఫస్ట్ టాస్క్ లంచ్కి వచ్చేసాము. సో జిమ్మీస్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫుడ్ ట్రై చేసాము. ఇది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అనమాట, బఫే. ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. జితిన్కి ఇది ఫస్ట్ టైం బఫే ఎక్స్పీరియన్స్. సో లోపలికి వెళ్ళగానే రెస్టారెంట్ మొత్తం ఒక రౌండ్ వేసేసాడు. ఆ డిషెస్, లైట్, ప్లేట్స్ సెటప్ చూసి ఎక్కడికో కొత్త ప్లేస్కి వచ్చామని హ్యాపీ ఫీల్ అయిపోయాడు. పిల్లలకి అలా తెలిసిపోతుందో ఏమో, కరెక్ట్గా వెళ్ళి డెజర్ట్స్ కౌంటర్ దగ్గర ఆగాడు. తర్వాత డిషెస్ అన్నీ ఓపెన్ చేసి చూపించమంటాడు, ఇందులో ఏముంది అని. ఇక్కడ వెరైటీ ఆఫ్ సలాడ్స్ కూడా ఉంటాయి. చైనీస్ సూషీ నుంచి మన ఫేవరెట్ పానీపూరి దాకా. నేనైతే ఫస్ట్ పానీపూరియే తిన్నాను, స్టార్టర్స్ కన్నా కూడా. తర్వాత స్టార్టర్స్లోకి జంప్ అయ్యాం. ఇంకా లంచ్ స్టార్ట్ చేసాము. సో జితిన్కి చూపిస్తూ ఏం కావాలి అని అడుగుతూ తీసుకుని ప్లేట్లోకి తీసుకుంటున్నాను 1 by 1. జితిన్కి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు హై చైర్ బాగా అలవాటైంది. సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే అడుగుతాడు. హ్యాపీగా కూర్చుని వాడికి కావాల్సినవి ప్లేట్లో పెట్టుకొని సెల్ఫ్గా తినడానికి ట్రై చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ డాడీని ఫాలో అయిపోతాడు జితిన్. ఈరోజు యాక్చువల్లీ ఫాదర్ సన్ కప్లింగ్ డ్రెస్ ట్రై చేశారు. కానీ ఎక్కడ డ్రెస్ మీద వేసుకుంటాడో అని నేనే వాడి షర్ట్ మార్చేశాను. ముగ్గురు మంచిగా లంచ్ ఎంజాయ్ చేసాము, మాల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ. లంచ్ అయిపోయాక రెస్టారెంట్ అంతా మళ్ళీ ఒక రౌండ్ పరుగులు తీశాడు జితిన్. వీక్ డే అవటం వల్ల అండ్ దట్ టు లంచ్ టైం కావటం వల్ల హాఫ్ ఆఫ్ ద రెస్టారెంట్ క్లోజ్డ్గా ఉంది. లాస్ట్లో ఫినిషింగ్ టచ్, డెజర్ట్స్ తినాల్సిందే కదా. డెజర్ట్స్ తీసుకుని ఇంకా పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ కూడా విత్ చాక్లెట్ ట్రై చేసాము. చాలా బాగుంది. జితిన్ ఏమో మ్యాష్మెలో విత్ చాక్లెట్ ట్రై చేశాడు. ఇలా మా లంచ్ కంప్లీట్ చేసుకుని మా డేలో నెక్స్ట్ యాక్టివిటీకి స్టార్ట్ అయ్యాము.
ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ యాక్చువల్లీ జితిన్ విష్ లిస్ట్లోది, అది ఈరోజు కవర్ చేస్తున్నాం. జితిన్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. వాడు ఎలా ఫీల్ అవుతాడో చూడడానికి మేము అంతే ఎక్సైటెడ్గా ఉన్నాము. ఫైనలీ మన నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయ్యాము, అదే కేబుల్ కార్. కేబుల్ కార్కి టు అండ్ ఫ్రో టికెట్స్ ప్రీ బుకింగ్ చేసుకున్నాము. సో ఎనీ టైమ్ ఆన్ ద సేమ్ డే వెళ్ళొచ్చు. బోర్డింగ్ అప్పుడే ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయ్యాడు జితిన్. వన్స్ అది ఫ్లై స్టార్ట్ చేశాక కొంచెం నర్వస్ ఫీల్ అయినట్టున్నాడు. కొంచెం సేపటికి సెటిల్ అయ్యాడు. పైనుంచి కింద కనిపించే కార్స్, ట్రైన్, బోట్స్ అవన్నీ చూపిస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆపోజిట్లో వస్తున్న కేబుల్ కార్లో ఉన్న పీపుల్కి హాయ్ హలో చెప్తున్నాడు. సన్సెట్ టైంలో ఈ ఫ్లై ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వన్ వే కంప్లీట్ అయింది. సో బేసికల్గా రివర్కి అదర్ సైడ్ రీచ్ అయ్యాము. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ స్టార్ట్ అవ్వచ్చు. రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం డార్క్ అయింది. సో నైట్ వ్యూ కూడా ఎలా ఉందో చూసేయచ్చు. కేబుల్ కార్ ట్రిప్ అయిపోయాక కొంచెం టైం స్పెండ్ చేద్దాము అని మళ్ళీ మాల్కి వెళ్ళాము. జస్ట్ అలా విండో షాపింగ్ చేస్తూ తిరిగాము కొంచెం సేపు. ఆక్సిజన్ అని ఒక చిన్న ప్లే ఏరియా ఉంది ఇక్కడ. బట్ మేము వెళ్ళేసరికి మోస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్ క్లోజ్ చేసేసారు. కిడ్స్ ఏరియాలో కొంచెం సేపు జితిన్ ఆడుకున్నాడు. మాల్లో అలా కొంచెం సేపు తిరిగాము. ఇక్కడ పిల్లల కోసం కార్స్ రెంట్ ఇస్తున్నారు. సో హ్యాపీగా పిల్లలు ఆ కార్లో ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయొచ్చు. జితిన్కి కార్స్ అంటే చాలా ఇష్టం. సో రైడ్ బాగా ఎంజాయ్ చేశాడు.
ఇంకా అందరం చాలా టయర్డ్ అయిపోయాము, ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. సో ఇదండి బర్త్డే స్పెషల్ డే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.